వెల్కమ్ టు అవర్ ఛానల్. 14 ఏళ్ల తమ కుమారుడు తమ కళ్ళ ముందే ప్రాణాలు విడిచివేయడంతో తట్టుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. రోడ్డు ప్రమాదం కారణంగా తమ కుమారుడు మరణించాడని, స్కూల్‌కి వెళ్ళిన మొదటి రోజే తనకి ఆఖరి రోజు కూడా అయిపోయిందని గుండెలు పగిలేలా అయితే మాత్రం రోదిస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పెట్టేలా చేస్తుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలానికి చెందినటువంటి 14 ఏళ్ల బాలుడు అవినాష్ జూన్ 12వ తారీఖున స్కూళ్ళు పునఃప్రారంభం అవడంతో పొద్దున్న చాలా చలాకీగా కొత్త పుస్తకాల్ని, కొత్త బట్టల్ని కూడా అన్నీ కూడా సరదాగా వేసుకొని తన స్నేహితులతో తన యొక్క పుస్తకాలు, అదేవిధంగా తన యొక్క ఈ ఇయర్‌లో చేసేటువంటి ఇయర్ ఎలా అచీవ్‌మెంట్ సాధించాలి, ఎలా చదువుకోవాలి అన్నీ కూడా సరదా మాటలతో గడిపాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో తన సైకిల్‌ని తీసుకొని రోడ్డు మీదకి వచ్చాడు. ఒక ప్రైవేట్ స్కూల్‌లో విద్యను అభ్యసిస్తున్నటువంటి అవినాష్ బయటికి రావడమే తడు. ఒక వ్యాన్ మృత్యువు రూపంలో తనను కబళించేసింది. అక్కడికక్కడే ఎక్కడైతే వ్యాన్ ఢీకొట్టిందో స్పాట్‌లోనే పడిపోయాడు. చిన్న గాయం కూడా అవ్వలేదు. కానీ స్పృహ తప్పిపోయాడు. వెంటనే తల్లిదండ్రులకి సమాచారం వెళ్ళింది. మీ అబ్బాయి ఇలా రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడ్డాడని. పరిస్థితిని చూస్తే చిన్న దెబ్బ కూడా తగలలేదు. మా అబ్బాయికి ఇంకా ప్రాణానికి ఏం ప్రమాదం లేదంటూ చీపురుపల్లి ఆసుపత్రికి తరలించారు. సో అక్కడకు వెళ్లి స్కాన్ అన్ని చేసి చూసిన తర్వాత బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి, విజయనగరం తీసుకెళ్ళండి అంటూ కూడా రిఫర్ చేశారు చీపురుపల్లిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది. ప్రైవేట్ ఆసుపత్రిలోకి తీసుకొచ్చాం. ఇంకా మా అబ్బాయి ఆరోగ్యం కుదుట పడుతుంది. చిన్న గాయాలే కాబట్టి ఇంకేం పర్వాలేదు. మళ్ళీ మా అబ్బాయి స్కూల్‌కి వెళ్ళిపోతాడని కోటి ఆశలతో ఆ తల్లిదండ్రులు ఎంతో మంది దేవుళ్ళకి మొక్కుకున్నారు. నా బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూడు, చిరునవ్వులతో బయటకు వచ్చేటట్టు ఆశీర్వదించు తండ్రి అని. కానీ తమ యొక్క గోడిని దేవుడు విన్నాడో లేదో తెలియదు కానీ విగత జీవిగా మారిపోయాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మరి ఇంకా పరిస్థితి చేయి దాటిపోవడంతో బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో అక్కడికక్కడ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. సో చనిపోయినటువంటి తమ కుమారుడిని చూసి బోరున విలిపించారు తల్లిదండ్రులు. అదే ఆ బాలుడి యొక్క సిస్టర్ న్యాయ విద్యను అభ్యసిస్తుంది. తన తమ్ముడికి ఇలా జరిగిందని తెలియగానే గుండెలు పగిలేలా రోదించింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా ఒక అక్క తల్లిగా మారి తన వెనకాతలే ఉండి ప్రోత్సహిస్తూ ఎంత చిన్న విషయంలో అల్లరి చేసినా ప్రతి విషయంలో వెన్నంటే ఉండి తనకి ధైర్యాన్ని ఇచ్చేది. తమ్ముడు ఇలా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. నీకు సమ్స్ గాని ఏమైనా ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ఈ అక్క ఉంది. అక్కే అమ్మగా మారి తమ్ముడిని చిన్నప్పటి నుండి కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేది. అటువంటిది ఒక్కసారిగా తమ్ముడు తనకి దూరం అయ్యాడని తెలియగానే ఆ అక్క అయితే మాత్రం గుండెలు పగిలేలా రోదించింది. తమ తమ్ముడు ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడని తెలిసి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది తల్లిదండ్రులు. అదేవిధంగా తన అక్క కూడా. ఏదైతేనే స్కూళ్ళు మొదటి రోజే ప్రారంభమైన రోజే ఇలా జరగడం అత్యంత బాధాకరం. జీవితాంతం తోడు ఉంటాడు. మా కష్ట సుఖాల్ని మా కొడుకే ఇంకా చూసుకుంటాడు. పెద్దయిన తర్వాత ఒక మంచి స్థాయిలోకి వెళ్తాడు అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మాకు దేవుడు కన్నీరే మిగిల్చాడంటూ ఆ తల్లిదండ్రులు బోర్న విలిపించిన పరిస్థితి కనిపించింది గరివిడి మండలంలో. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.